Okay, good morning, my dear friends. Welcome to today's session. Today we are going to discuss about new topic in the plant-water relations, that is absorption of water. Okay, absorption of water. Okay, మొక్కలు నీటి శోషణ. So uptake of water by plants is called absorption of water. మొక్కలు నీటిని ఏది భూమిలో నుంచి మొక్క యొక్క భాగాల్లోకి వచ్చి చేరడాన్ని మనం ఏమంటాం? శోషణ అంటాం. అప్టేక్ ఆఫ్ వాటర్ బై ప్లాంట్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. హియర్ హౌ టు అబ్జార్బ్ ఆఫ్ ప్లాంట్స్, మరి మొక్క నీటిని ఏ విధంగా శోషణ చేస్తుంది? సో ప్లాంట్ అబ్జార్బ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్ త్రూ ది రూట్ హెయిర్. ఎట్లా తీసుకుంటుంది? సీ హియర్. So these are the root hairs, this is the taproot system. This taproot contains number of lateral roots, and each lateral root, even though the little roots are the small, all the roots contain the hair-like structures, we can call as root hairs. ఈ మొక్క యొక్క ప్రధానమైనటువంటి వేరు వ్యవస్థ, దాని నుంచి శాఖోపశాఖలు ఉన్నటువంటి వేర్లు, ఆ వేర్ల పైన వెంట్రుకలను పోలినటువంటి సన్నని కేశాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం మూలకేశాలు లేదా రూట్ హెయిర్స్ అంటాం. So through the root hairs, the water is uptake from the soil by plants. So water is said to be the liquid gold of life. జీవానికి ఏమని పిలుస్తాం? లిక్విడ్ గోల్డ్ అంటే బంగారు ద్రావణంగా పిలుస్తాం. నీటిని ఏమని పిలుస్తాం? ప్రాణానికి బంగారు ద్రావణం, అంతకంటే విలువైంది అన్నమాట. So plants are capable of absorbing water from soil solution. Plants are capable of absorbing water from the soil solution. కింద ఉండేటువంటి మృత్తికా ద్రావణం నుంచి నీటిని శోషిస్తుంది. మెయిన్లీ అబ్జార్బ్ క్యాపిలరీ వాటర్. మరి మృత్తికలో అనేక రకాల ద్రావణాలు ఉంటాయి, అందులో ముఖ్యంగా క్యాపిలరీ వాటర్ మాత్రమే ది ప్లాంట్ కెన్ అబ్జార్బ్. సో క్యాపిలరీ వాటర్ మనం ఏమంటాం? కేశికా జలం అంటాం. ఈ కేశికా జలాన్ని మొక్కలు నీటిని శోషిస్తాయి. అంటే భూమిలో ఉండేటువంటి మొత్తం ద్రవాన్ని హోలాడ్ అంటాము. ఓకే, హోలాడ్. ఆ హోలాడ్లో ఉండేటువంటి మొక్కలకి అందుబాటులో ఉండేటువంటి ద్రవాన్ని అంటే నీటిని క్యాపిలరీ వాటర్ అంటారు. ఓకే, దెన్ దీన్ని మనం క్రిసాడ్ అని కూడా పిలుస్తారు. హోలాడ్, క్రిసాడ్, ఎకార్డ్. ఎకార్డ్ అంటే మనకు మృత్తికా రేణులను దృఢంగా ఆకర్షించబడి ఉంటాయి, అవి మొక్కకు అందుబాటులో ఉండవు. వాటిని ఆర్ద్రాకర్షక జలం అంటాము, అది మొక్కకి అందుబాటులో ఉండదు. బట్ ది capillary water is availability of the plant in the soil. నేలలో మొక్కలకు అందుబాటులో ఉండేటువంటి నీరు కేశికా జలం, capillary water. The plant also absorb dissolved nutrients along with water. ఈ మొక్కలో ఉండేటువంటి మొక్కల్లో ఉండేటువంటి మూలకేశాలు కేవలము మృత్తికలో ఉండేటువంటి నీటినే కాకుండా నీటిలో ఉండేటువంటి కరిగి ఉన్నటువంటి అయాన్లు, ఖనిజ మూలకాలను. సో ద న్యూట్రియంట్స్ ఇస్ ఆల్సో అప్టేక్ అలాంగ్ విత్ వాటర్ బై రూట్ హెయిర్స్ ఆఫ్ ది ప్లాంట్స్. మొక్కలు మూలకేశాల ద్వారా భూమిలో ఉండే నీటితో పాటు పోషక అయాన్లను, మూలకాలను కూడా గ్రహిస్తుందన్నమాట. సో వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ ది వాటర్ కెన్ అబ్సార్ప్షన్? మొక్కలో వేరులో ఏ భాగం నీటిని శోషిస్తుంది? మొక్క యొక్క వేరు శోషిస్తుంది అనుకున్నాం కదా, ఏ భాగము? విచ్ పార్ట్ ఈస్ ఏబుల్ టు అబ్సార్బ్ ద వాటర్ ఫ్రమ్ ది సాయిల్? సో వాటర్ ఈస్ మెయిన్లీ అబ్సార్ప్షన్ ఆఫ్ ది రూట్ హెయిర్స్. మొక్కలో వేరులో ఉండేటువంటి మూలకేశాలు మాత్రమే నీటిని శోషించడానికి తోడ్పడేటువంటి వేరులో ఉపయోగపడే భాగం. సో ఇట్ కెన్ లొకేటెడ్ ఇన్ ఎ గ్రూప్ జస్ట్ అబౌవ్ ద రూట్ క్యాప్. మరి ఎక్కడ ఉంటాయి మూలకేశాలు? మూలకేశంలో సాధారణ మూలకేశాలు వేరు తొడుగు కంటే పై భాగంలో, విభాజక కణజాలానికి పై భాగంలో మనకు రూట్ హెయిర్ జోన్ ఉంటుంది అనమాట. సో see here, this slide is this image shows about the diagrammatic representation of the root tip swimming, showing the root hair zone. So see, this is the root hair zone and this is the root cap. So root cap is the main, the primary characteristic feature of the all roots. All terrestrial roots contain root cap except what we can say that hydrophytes. So hydrophytes is not having root caps, but they can have the root packets or root bags. మొక్కల్లో
సాధారణంగా వేరు యొక్క చివరి భాగంలో మూలకేశాలను కింది భాగంలో చివరి భాగంలో వేరు తొడుగు విభాజక కణజాలాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. మెరిస్టమాటిక్ రీజియన్, అదేవిధంగా జోన్ ఆఫ్ ఇలాంగేషన్ పెరుగుదల వేగంగా జరిగేటువంటి జోన్, సెల్ డివిజన్స్ వేగంగా జరిగేటువంటి జోన్ ఉంటుంది. ఈ జోన్కు పై భాగంలో ఉండేటువంటి జోన్ మనం రూట్ ఎయిర్ జోన్ అంటాం. ఈ రూట్ ఎయిర్ జోన్ లో రూట్ ఎయిర్స్ ఉంటాయి. దీస్ రూట్ ఎయిర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది వాటర్ అలాంగ్ విత్ nutrients. So this is area rich in root hairs is called root hair zone. After root hair zone, maturation zone we are observed on the root system. Then typical root hair. So this is the root hair. So this is the typical root hair, my dear friends. So root hair contain a root hair cell contain the nucleus and vacuole, large vacuole. Along with this vacuole, the cytoplasm, dense cytoplasm is present, but the large vacuole is pushed the cytoplasm towards the cell membrane or cell membrane or the cell wall. Root hair is also contain cell wall and cell membrane. You know that why? Because the plant cell contains cell wall and cell membrane. So billions of hairs in the root system of a plant. How many root hairs are present in the root? It depends upon the size and the age of the root system, my dear friends. So that's why billions of the root hairs are present in root system. And root hairs are a tubular hair-like projection of the epidermal cells. So what is a root hair cell or what is root hair? So root hairs are a tubular hair-like projection of the epidermal cells. అంటే సాధారణంగా వేరులో ఉండేటువంటి బాహ్య చర్మ కణజాలంలో, ఈ బాహ్య చర్మ కణజాలంలో మనకి పొడవుగా ఉండేటువంటి మనకి ఒక నాళాకారంలో ట్యూబులార్ ఒక నాళం వంటి నిర్మాణం ఉంటుంది. ఈ నాళం వంటి నిర్మాణము మనం దేన్ని సూచిస్తుంది అంటే మూలకేశాన్ని సూచిస్తుంది, మూలకేశ కణాన్ని సూచిస్తుంది. సో దిస్ రూట్ హెయిర్ సెల్ ఈజ్ కంపేర్ టు నార్మల్ ఎపిడర్మల్ సెల్ ఈజ్ లార్జర్ కంపేర్ టు నార్మల్ ఎపిడర్మల్ సెల్. నార్మల్ ఎపిడర్మల్ సెల్ ఈజ్ ఎ వెరీ smaller size compared to a root hair cell. So this root hair cell is larger and also project a tubular hair-like structure. So we can call it as a root hair cell, and each root hair cell is a single cell, my dear friends. Remember, it is a single cell. ఇది ఒక ఏక కణము, ఇది ఒక నాళం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. మిగతా బాహ్య చర్మ కణాలలో కణజాలంలో ఉండేటువంటి బాహ్య చర్మ కణాల కంటే ఇది పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. దీని యొక్క పరిమాణం ఎంత ఉంటుందంటే 0.5 to 1.0 సెంటీమీటర్ ఇన్ లెంత్ అండ్ 10 micrometers in diameter. సాధారణంగా ఇది ఎంత పరిమాణంలో ఉంటుందంటే 0.5 నుంచి 1.0 సెంటీమీటర్ల పొడవు మరియు 10 మిల్లీ మైక్రాన్ల వ్యాసార్థంలో ఈ కణం ఉంటుంది. ఏ కణము? వేరు మూలకేశ కణము. అదేవిధంగా దిస్ రూట్ హెయిర్ ఇస్ మోడిఫైడ్ ఎపిడర్మల్ సెల్. the wall of epidermal, the wall of the root is permeable to water. It is made up of cellulose and pectic substances which are strongly hydrophilic water. Hydrophilic, philic means attraction or love. It is an accepting. So hydro means water, water loving in nature. Hydrophilic means water loving in nature. So each root hair is capable for the hydrophilic in nature. It attracts the water and it allow the water enter into the root hair cell, and it will push the cortex region to xylem, part of the stellar zone. The is filled with cell sap whose water potential is more negative than the soil solution. So this is most important, my dear friends. Whenever the vacuole cell sap is the potential, the water potential is more negative than the soil solution, then only the water enter into the root hair cell from the soil. ఎప్పుడైతే వేరు మూలకేశ కణము బాహ్య వేరు యొక్క చుట్టుపక్కల ఉండే బాహ్య వాతావరణం లేదా నేలలో లేదా మృత్తికా వాతావరణం ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి పొటెన్షియల్ కంటే కూడా తక్కువ పొటెన్షియల్ కలిగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మూలకేశంలోకి నీరు అనేటువంటిది మృత్తిక నుంచి ప్రవేశిస్తుంది మూలకేశంలోకి. దిస్ ఈస్ ద
అండ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ పార్ట్ ఆఫ్ అబ్జార్బ్డ్ వాటర్, మరి ఇది ఎలా అబ్జర్వ్ చేయబడుతుంది? అబ్జర్వ్ చేయబడినటువంటి వాటర్, శోషించినటువంటి నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది? సో ద పాత్ ఆఫ్ ది అబ్జార్బ్డ్ వాటర్, ఇట్ మూవ్స్ ఇన్ టు ది కార్టికల్ సెల్స్. whenever the root hair cell is absorbed the water from the soil, it will enter into the root hair. From the root hair it will enter into the cortical region. అంటే బాహ్య వాతావరణంలో నుంచి నీరు ఎప్పుడైతే మూలకేశంలోకి శోషించబడుతుందో, ఆ శోషించబడినటువంటి నీరు మూలకేశంలో నుంచి వల్కల కణజాలంలోకి వెళ్తుంది. వల్కలము, బాహ్య వల్కలము, మధ్య వల్కలము, అంతర వల్కలం అని 3 రకాల వల్కలాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. సో దిస్ కార్టెక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ పారెంకైమా టిష్యూ. సాధారణంగా ఈ వల్కలం అనేటువంటిది మృదు కణజాలం చేత నిర్మితమై ఉంటుంది. ఈ మృదు కణజాలం చేత నిర్మితమై ఉండేటువంటి ఈ కణజాలంలోకి నీరు పార్శ్వ రవాణా చెందుతుంది. సార్ ఎలా ఇది రవాణా చెందుతుందని మీరు అడగవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ ద ఈచ్ parenchyma tissue contain the number of intercellular spaces which allows the water enter into the partial transportation of the water from the root hair cell to the xylem parts. ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము? మూలకేశం శోషించినటువంటి నీరు వల్కల కణజాలం ద్వారా పార్శ్వ స్థానాంతర చెంది అది అంతర్చర్మం ద్వారా చివరికి దారు కణజాలంలోకి చేరుతుంది. ఇలా చేరేటువంటి విధానాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. So after crossing the cortical cells, that reaches the epidermis, the endodermis cells lying opposite to the root hairs are especially modified to transport the absorbed water. These epidermal cells are called passage cells. The passage cells are permeable to water because the lack of Casparian thickening in their wall. ఇక్కడ 3వ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మూలకేశం నుంచి శోషించబడినటువంటి నీరు వల్కల కణజాలం ద్వారా చర్మానికి చేరుతుందో, అంతఃచర్మము తన గుండా పోనివ్వదు నీటిని. ఎప్పుడైతే బాహ్య చర్మం నుంచి చేరినటువంటి నీరు వల్కల కణజాలం ద్వారా దారు కణజాలంలోకి చేరుతుందో, ఆ దారు కణజాలానికి అభిముఖంగా ఉండేటువంటి అంతఃచర్మంలో ఉండేటువంటి కణాలు ప్రత్యేకించి కాస్పేరియన్ మందాలు లేకుండా పలుచని కణ కవచాల చేత నిర్మితమై ఉంటాయి. అలా నిర్మితమై ఉండేటువంటి కణాలను ఏమని పిలుస్తామంటే వాహక కణాలు అని పిలుస్తాం. ప్యాసేజ్ సెల్స్ అని పిలుస్తాం, వాహక కణాలు. ఇలాంటి వాహక కణాల ద్వారా మాత్రమే నీరు దారులోకి రవాణా చెందించడం జరుగుతుంది. మిగతా అంతఃచర్మములో ఎక్కడి కణాలు కూడా నీటిని తన గుండా రానివ్వవు. ఎందుకు రానివ్వవు? గౌతమ్ అడిగింది అనుకుందాం. వై ద వాటర్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది xylem త్రూ ఎండోడర్మిస్. అంతఃచర్మ కణజాలం ద్వారా నీరు దారులోకి ఎందుకు రానివ్వదు అంటే, దారువుకి పైన ఉండేటువంటి అంతఃచర్మ కణజాలంలోని కణాలన్నీ కూడా కాస్పేరియన్ మందాల చేత, కాస్పేరియన్ స్ట్రిప్స్ చేత నింపబడి ఉంది. సూబరిన్ పదార్థం చేత నిర్మితమై ఉంటుంది. ఈ సూబరిన్ పదార్థం నీటికి అపారగమ్యము, అంటే నీటిని తన గుండా రానివ్వదు. కేవలము దారువుకి అభిముఖంగా ఉండేటువంటి అంతఃచర్మంలో ఉండే కణాలు మాత్రమే కాస్పేరియన్ మందాలు లేకుండా పలచని కవచాల చేత నిర్మితమై ఉంటాయి. వీటిని వాహక కణాలు అంటారు, ప్యాసేజ్ సెల్స్. సిహియా ఇదంతా కూడా కాస్పేరియన్ మందాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రమే చూడండి, నా కర్సర్ కదులుతుంది చూడండి, ఇక్కడ మాత్రమే కాస్పేరియన్ మందాలు లేకుండా, కాస్పేరియన్ స్ట్రిప్స్ లేకుండా పలుచని కణకవచాలతో నిర్మితమైనటువంటి కణం ఉంది. ఇక్కడ నీరు దారులోకి ప్రవేశిస్తుంది. అదర్ ఎండోడర్మల్ సెల్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ కాస్పేరియన్ థికెనింగ్ ఆర్ ఇంపర్మియబుల్ టు వాటర్. అవి తన గుండా లోపల రావు. ఓన్లీ కాస్పేరియన్ స్ట్రిప్స్, whether the casparian strips are absent, the cells are, we can call as passage cells, which are permeable to water, enter into the xylem part of the steel. అర్థమవుతుందా? ప్రసరణ స్తంభంలోకి నీరు దేని ద్వారా ప్రయాణిస్తుందంటే దారులోకి, అంతఃచర్మంలో ఉండేటువంటి వాహక కణాల చేత మాత్రమే రవాణా చెందించబడతాయి. మరి వాహక కణాలు ఎక్కడ ఉంటాయి? ప్రథమ దారుకు అభిముఖంగా ఉండేటువంటి కణాలు మాత్రమే వాహక కణాలుగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని కూడా కాస్పేరియన్ మందాల చేత ఉండి నీటిని తన గుండా రానివ్వవు. ఇది చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. The water passage cells pass into the pericycle cells. From the pericycle, the water passes into xylem. Through the xylem tube, the water move up through stem into raise the leaves. The water movement from one cell to another brought about the turgor pressure. మరి అక్కడికి వెళ్ళి పరిచక్రం ద్వారా, తర్వాత దారులోకి, దారు నాళం ద్వారా మొక్క యొక్క కాండము, అదేవిధంగా
పత్రాల్లోకి నీరు రవాణా చెందించబడడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనకు నీటిని శోషించడానికి సంబంధించి అట్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త 1916లో అండ్ ప్రీస్ట్లీ అండ్ అర్నాల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త 1952లో, అండర్సన్ అండ్ హౌస్ అనేటువంటి శాస్త్రవేత్త 1967లో, లెవెట్ అనేటువంటి శాస్త్రవేత్త 1969లో వీళ్ళు నీటి శోషించడానికి అవసరమైనటువంటి సిద్ధాంతాలు ఇచ్చారు. The soil water molecules are absorbed into the cell wall of root hair cells by imbibitions. సాధారణంగా నిపానం అనేటువంటి పద్ధతి ద్వారా మూలకేశం నీటిని శోషించారు. The protoplast of root hair cell is hypertonic and the soil hypotonic and the soil water is hypotonic. మీకు నిన్ననే చెప్పాము, మొన్నటి క్లాసులో చెప్పుకున్నాం. సాధారణంగా ద్రావణాలు అది అధిక గాఢత గల ద్రావణాలు, అల్పగాఢత గల ద్రావణాలు అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే వాతావరణంలో అల్పగాఢత అంటే మృత్తికా వాతావరణంలో, నేలలో మృత్తికా వాతావరణంలో హైపోటోనిక్ సొల్యూషన్ ఉండడం వల్ల, వేరు యొక్క మూలకణంలో అది రిక్తికలో అధిక గాఢత గల ద్రావణం ఉండడం వల్ల అది ఆస్మాసిస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మూలకేశంలోకి నీరు శోషిస్తుందని చెప్పుకున్నాం. ఓపీ మీన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓపీ ఆఫ్ ద సెల్ సాప్ ఆఫ్ రూట్ ఎయిర్ సెల్ ఈస్ హయ్యర్ దెన్ ది ఓపీ ఆఫ్ ది సాయిల్ వాటర్. మనం చెప్పుకున్నాం అధిక నీటి శక్మం నుంచి అల్ప నీటి శక్మం అని మనం చెప్పుకున్నాం. కాబట్టి బాహ్య వాతావరణంలో ఆస్మాటిక్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. లోపలి ఏది రూట్ ఎయిర్ సెల్ కంటే బయట వాతావరణంలో ఓపీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మూలకేశంలోకి నీరు చేరుతుంది. ఓపీ ఆఫ్ సెల్ సాప్ ఈజ్ యూజువల్లీ బిట్వీన్ 3 to 8 అట్మాస్ఫియర్. చాలా చాలా ఇంపార్టెంట్. కణరసము లేదా కణద్రవ్యంలో ఒక మూలకేశం ఉండేటువంటి కణద్రవ్యం యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ వాల్యూ ఎన్ని అట్మాస్ఫియర్లు అంటే ఏమని చెప్పాలి? 3 to 8 అట్మాస్ఫియర్స్ అని చెప్పాలి. While that of rich water soil is less than 1 atmosphere. As the root air cell contains less water, it has less turgor pressure. Higher OP and less TP of root air cell result in increased diffusion pressure deficit. మన DPD అని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? OP minus TP అని చెప్పుకున్నాం. OP minus TP is equal to DPD. DPD means diffusion pressure deficit. కాబట్టి ద్రవాభిసరణ శక్మము అంటే ద్రావిత శక్మము మైనస్ టర్గర్ ప్రెషర్ స్పీత పీడనం ఈజ్ ఈక్వల్స్ డిపిడి అని మనం చెప్పుకున్నాం. దిస్ లీడ్స్ టు ఇంక్రీజ్ ద సక్షన్ ప్రెషర్ ఆఫ్ రూట్ హెయిర్స్. ద సెల్ ఆఫ్ ఎండోడర్మిస్ ఫ్లేసింగ్ xylem ఆర్ థిన్ వాల్డ్ అండ్ ల్యాక్ కాస్పేరియన్ థికనింగ్ దే ఆర్ కాల్డ్ ప్యాసేజ్ సెల్స్. ప్రథమదారుకు అభిముఖంగా ఉండేటువంటి చూడండి, ఇది మూలకేశం శోషించినటువంటి నీరు రిక్తిక ద్వారా నీరు ఎక్కడికి వచ్చి చేరింది? వల్కలం, బాహ్య చర్మ కణజాలం. ఇది వేరులో వల్కలంలో నుంచి ఇగో ఇది అంతఃచర్మం, ఇది పరిచక్రము, ఇది ప్రథమదారు అభిముఖం. ఈ ప్రథమదారుకు అభిముఖం ఉండేటువంటి అంతఃచర్మంలోని కణాలు ఇగో ఇలా వైట్ కలర్ ఉన్నాయి చూడండి. ఈ కణాలు కాస్పేరియన్ మందాలు ఉండవు. వీటిని మనం ప్యాసేజ్ సెల్స్ లేదా వాహక కణాలు అంటారు. ఈ వాహక కణాల ద్వారా మాత్రమే నీరు లోపలికి ప్రవేశిస్తుంది. అంటే అంతఃచర్మంలో మిగతా కణాల గుండా నీటిని లోపలికి పోనివ్వదంటే పోనివ్వదు అని చెప్పాలి. దట్ ఈస్ ఇంపర్మియబుల్. సో దిస్ ప్యాసేజ్ సెల్ ఈజ్ ఓన్లీ పర్మియబుల్ ద వాటర్ ఇట్స్ ఎంటర్ ఇన్ టు ది through this passage cells the water enter into the xylem of the steel. Okay, so this is the mechanism of the water absorption. ఇది క్రామర్ అనేటువంటి శాస్త్రవేత్త 1949లో ఇది ప్రపోజ్ చేసినటువంటి విధానం. ఇది ఆమోదయోగ్యమైనటువంటి విధానం. దెన్ యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటే మనం దీన్ని ఏమని పిలిచవచ్చు అంటే సక్రియ శోషణ. అంటే ఈ సక్రియ శోషణకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని శాస్త్రవేత్త అట్కిన్స్ అండ్ ప్రీస్లీ అనేటువంటి శాస్త్రవేత్త. ఇన్ 1916 and 1922 both the scientists, they are Priestley and Atkinson, proposed an active transportation or active absorption. The active absorption means active osmotic absorption or active non-osmotic absorption. So in this this is the diagrammatic schematic diagram. It shows about the, so this is the root hairs and the water root hairs to the cortical cells and passage cells and pericycle cells and xylem and leaves, then leaves. So this is the movement of the water in the root system. In active absorption, the absorption of water by the plant with the use of energy is known as active absorption. In this process, the root cell play active role in absorption of the water. Intake of water by the plants with the use of energy is called active absorption. శక్తిని వినియోగించుకొని నీటిని శోషించినట్లయితే దాన్ని మనం సక్రియ శోషణ పిలుచుకుంటాం. ద వాటర్ అబ్జార్ప్షన్ ఇస్ బై ది యాక్టివిటీ ఆఫ్ రూట్ హెయిర్ సెల్స్. సాధారణంగా మూలకేశం నీటిని శోషించేటువంటి విధానం ఉంటుంది. ద వాటర్ ఇస్ అబ్జర్వ్డ్ బై ది operation of osmotic forces
by the use of energy, శక్తిని వినియోగించుకుంటుంది. In osmotic active absorption, the water moves from hypertonic solution to hypertonic solution. మనకు ద్రవాభిసరణ అని చెప్పుకున్నాం, అల్పగాఢత నుంచి అధిక గాఢత వైపుకి వెళ్తుంది. దాన్ని మనం ఆస్మాటిక్ యాక్టివ్ పిలుచుకున్నాం, అంతే కదా. యాక్టివ్ osmotic absorption means it intake of the water from hypotonic solution to హైపర్టోనిక్ సొల్యూషన్, అంతే కదా. అల్పగాఢత గల ద్రావణం నుంచి అధిక గాఢత కలిగిన ద్రావణంలోకి నీరు అనేటువంటిది రవాణా చెందుతుంది. అమ్మ ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, ఎంతమంది రాలేరో వాళ్ళ పేరు నాకు వాట్సాప్లో పెట్టండి. మిగతా వాళ్ళ సంగతి మనం చూసుకుందాం కాలేజ్ స్టార్ట్ అయినాక, వాళ్ళకి ఇంటర్నల్ ఎట్లా ఇస్తానో చూస్తాం. దెన్ ది ఆస్మాటిక్ ప్రెషర్, రూట్ ప్రెషర్, టర్గర్ ప్రెషర్ అండ్ డిపిడి ప్లే ద మెయిన్ రోల్. ఇక్కడ ఓపీ, టీపీ అండ్ డిపిడి. సో దీస్ ఆర్ ద త్రీ the key role of the absorption of the water. సాధారణంగా turgor pressure, osmotic pressure and DPD. The water movement from hypotonic solution to hypertonic solution we can call as active osmotic absorption. The root hair cells suck the soil water and the xylem vessel pumps the water upwards. సాధారణంగా మూలకేశం శోషించినటువంటి నీటిని వేరు అనేటువంటిది బయటకు పంపిస్తుంది. ఇక క్రామెర్ అనేటువంటి శాస్త్రవేత్త 1959లో మనకు నాన్ ఆస్మాటిక్ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ థియరీని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద poisons retard this absorption. So this is already we can show that observe that. So this is the Kramer. What Kramer is given the absorption of the water through non-active osmotic absorption. Okay, we have already discussed, but here the water moves against concentration gradient. Respiratory energy is used. It is correlated with respiration. The water molecules move through simplest pathway. Remember, my dear friends, simplest is a lively. It is a lively pathway. సాధారణంగా మనకు యాక్టివ్ సింప్లాస్ట్ అండ్ ఎపోప్లాస్ట్ అని రెండు రకాల వ్యవస్థలు ఉంటాయి. ఎపోప్లాస్ట్ అనేటువంటిది నిర్జీవ వ్యవస్థ, సింప్లాస్ట్ అనేటువంటిది సజీవ వ్యవస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాత్వే ట్రాన్స్మెంబ్రేన్ పాత్వే. Plant hormone like auxin stimulate non-osmotic active absorption. So then passive absorption. రెండవది మనము నిష్క్రియ శోషణకు సంబంధించి చూద్దాం. So this passive absorption we can also the water moves through the apoplastic pathway and simplast pathway and the transmembrane pathway. So these are the three pathways we are absorbed in this way. So the intake of water by plants due to transpiration pull is called passive absorption. What is passive absorption, Amma? The intake of water by plants due to transpiration pull. అంటే మనం ఏమనిపించవచ్చు, బాష్పోచ్ఛేకము సంబంధించి ద్రవోద్గమానికి సంబంధించినటువంటి మనము ఒక లాగేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ వలన ఏం జరుగుతుందంటే సాధారణంగా ఈ నీటి శోషణ అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎలాంటి శక్తి మనం బయట నుంచి ఇవ్వకుండా. The water is absorbed due to transpiration activity in the top of the plants and the root hair cells has no role in absorption, in function as an absorptive surface. ఇందులో దీని సిద్ధాంత ప్యాసివ్ అబ్జర్ప్షన్ ప్రకారం ఏంటిదంటే మూలకేశం నీటిని శోషణ చేయదు. మరి నీటి శోషణ ఎలా జరుగుతుందంటే పైన ఉండేటువంటి పత్రాలు ఉండే నీరు బాష్పోచ్ఛేక ప్రక్రియ ద్వారా నీటిని బయటకు పంపించడం వల్ల నీటి స్తంభం కంటిన్యూషన్ ఏర్పడి నీటిని పైకి లాగడం ద్వారా నీటి స్తంభం ఏర్పడి పైకి లాగడం ద్వారా నీరు అనేటువంటిది శోషించబడుతుందని చెప్తుంది అనమాట. వాటర్ ఈజ్ అబ్జర్బ్ త్రూ రూట్స్, మూలం వేల ద్వారా శోషించబడుతుంది. Transpiration increase the concentration of cell sap and DPD in the leaves. As a result, water from the xylem vessels move to the mesophyll cells of the leaves. ఎప్పుడైతే దారు నుంచి పత్రాలు ఉండేటువంటి మనకు పత్రాంతర కణాల్లోకి నీరు చేరడం అనేటువంటిది మనకు ముఖ్యంగా వేరే లోపల నీటిని శోషించడానికి కావాల్సినటువంటి ఇది ఒక ట్రాన్స్పిరేషన్ పుల్ అనేటువంటిది మనం చూస్తున్నాం, బాష్పోచ్ఛేక పీడనం. And there is a pulling of water column, ఒక నీటి స్తంభం ఏర్పడుతుంది. This result in a tension in the root hair cells. The water moves through apoplastic and symplastic pathway. మనకు రెండు రకాల వ్యవస్థల ద్వారా నీరు అనేటువంటిది శోషించడం అనేటువంటిది జరుగుతుంది. It is now largely greatest amount of water is pulled up by passive absorption. దీనికి సంబంధించి మరి యాక్టివ్ అబ్జార్ప్షన్ కి పాసివ్ అబ్జార్ప్షన్ కు ఉన్నటువంటి భేదం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇందులో యాక్టివ్కు ప్యాసివ్కు ఉన్నటువంటి తేడా ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో దిస్ యాక్టివ్ అబ్జార్ప్షన్ కి ప్యాసివ్ అబ్జార్ప్షన్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ బిట్వీన్ ది యాక్టివ్ అండ్ ప్యాసివ్ అబ్జార్ప్షన్. సో దిస్ యాక్టివ్ అబ్జార్ప్షన్, it is an energy is required. Then passive absorption,
Amma, passive absorption, energy required? Is energy required? Soundarya, Gautami. Not required, sir. Not required. Why? Because this is a passive absorption. Active absorption is necessary of the energy, but passive absorption need not any type of energy. The forces are created by osmotic concentration, but remember, my dear friends, in passive absorption, these forces are created by transpiration pull. ఒక ద్రవోద్గమమైనటువంటి ప్రక్రియ, ఒక బాష్పోచ్ఛేకానికి సంబంధించినటువంటి ప్రక్రియ నీటిని ఒక నీటి స్తంభం మాదిరి ఏర్పడి నీటిని పైకి లాగుతుంది అన్నమాట. ఆ ప్రక్రియ ద్వారా నీటిని శోషించబడడం జరుగుతుంది. The third point is absorption is due to activity of the root hair cell. సాధారణంగా యాక్టివ్ అబ్జార్ప్షన్ లో మూలకేశం శోషించే నీటి ద్వారా మాత్రమే నీరు పైకి తోయబడుతుంది. కానీ ఇక్కడ అబ్జార్ప్షన్ డ్యూ టు ద యాక్టివిటీ ఆఫ్ ది లీవ్స్, పత్రాలు నీటిని బాష్పోచ్ఛేక ప్రక్రియ ద్వారా నీటి ఆవిరి రూపంలో బయటకు పంపడం ద్వారా నీటిని పైకి లాగడం జరుగుతుంది. ప్యాసివ్ ట్రాన్స్పోర్టేషన్ లో నీటిని పైకి లాగబడుతుంది. యాక్టివ్ అబ్జార్ప్షన్ లో నీటిని పైకి తోయబడుతుంది. అర్థమవుతుందమ్మా? It is a push and pull method. And the fourth hair cell have high DPT compared to soil solution. But compared to the passive transportation, the mesophyll cell have high DPT compared to xylem vessels. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ DPT ఎక్కడ ఎక్కువ ఉంది? యాక్టివ్ అబ్జార్ప్షన్ లో మూలకేశ కణంలో DPT అంటే మనం ఏం చెప్పుకున్నాము? DPT అంటే ఏమిటి? డిఫ్యూజన్ ప్రెషర్ డెఫిసిట్. ఓకే, అక్కడ దేనికి ఎక్కువ ఉంటుంది? యాక్టివ్ అబ్జార్ప్షన్లో దేనికి ఎక్కువ ఉంటుంది? రూట్ హెయిర్ సెల్లో. మరి ప్యాసివ్ అబ్జార్ప్షన్లో దేని ఎక్కువ ఉంటుంది? పత్రాంతర కణంలోకి మీసోఫిల్ సెల్కి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు జైలం వెసల్స్. అండ్ రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ డిపెండ్ అపాన్ ది డిపిడి. ఎంత శాతంలో ఎంత మొత్తంలో నీటిని వినియోగించుకోవాలనేది దేని ఆధారంగా జరుగుతుంది? ఇక్కడ డిపిడి ఆధారంగా జరుగుతుంది. మరి ఇక్కడ ప్యాసివ్ ఎక్కడ దేని ఆధారంగా జరుగుతుంది? గౌతమి, అబ్జార్ప్షన్. కరెక్ట్ చూడండి. ట్రాన్స్పిరేషన్. వెరీ గుడ్, ట్రాన్స్పిరేషన్. సో ఇక్కడ ప్యాసివ్ అబ్జార్ప్షన్ లో బాష్పోచ్ఛేక ప్రక్రియ ద్వారా నీటి రూపంలో పోవడం వల్ల నీరు పైకి లాగబడుతుంది. మీరు స్పాంజ్ నీళ్ళలో సగం నీళ్ళలో పెడితే ఏమవుతుంది? స్పాంజ్ మొత్తం పీల్చుకుంటుంది నీళ్ళను, అవునా కాదా? అట్లనే బాష్పోచ్ఛేక ప్రక్రియ అట్లా జరుగుతుంది అనమాట. అర్థమైందా? అండ్ రిమెంబర్, అబ్జర్వ్ త్రూ సింప్లెస్ట్ పాత్వే అండ్ ట్రాన్స్మెంబ్రేన్ పాత్వే. మరి యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ దేని ద్వారా జరుగుతుంది? సింప్లెస్ట్ అండ్ ట్రాన్స్మెంబ్రేన్ పాత్వే అంటే సజీవ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. మరి ఇక్కడ ప్యాసివ్ అబ్జార్ప్షన్ లో వాటర్ ప్రాసెస్ త్రూ అపోప్లాస్ట్ పాత్వే, సింప్లెస్ట్ పాత్వే అండ్ ట్రాన్స్మెంబ్రేన్ పాత్వే. అంటే ఇక్కడ ప్యాసివ్ అబ్జార్ప్షన్ లో సజీవ నిర్జీవ వ్యవస్థలు అదేవిధంగా త్వచ వ్యవస్థలన్నీ కూడా పాల్గొంటాయి. ట్రాన్స్మెంబ్రేన్ పాత్వే అంటే ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతుంది అన్నమాట. అండ్ యాక్టివ్ అబ్జార్ప్షన్ లో 7th పాయింట్ చూడండి, రిలేటెడ్ విత్ రెస్పిరేషన్ ఫర్ ఎనర్జీ అంటే శ్వాసక్రియకు సంబంధంలో విడుదలైనటువంటి శక్తిని వినియోగించుకుంటుంది. ఇట్ ఈస్ కొరిలేటెడ్ విత్ ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోచ్ఛేక ప్రక్రియలో ఉండేటువంటి ఇది వినియోగించుకుంటుంది. ద రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ స్లో అంటే మొక్కలు నీటిని శోషించుకునే విధానము యాక్టివ్ అబ్జార్ప్షన్ ద్వారా ఎక్కువ శోషించుకుంటుందా, ప్యాసివ్ అబ్జార్ప్షన్ ద్వారా ఎక్కువ శోషించుకుంటుందా? అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ప్యాసివ్ అబ్జార్ప్షన్ ద్వారానే ద రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ హై ఇన్ ప్యాసివ్ అబ్జార్ప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఇందులో 3 వ్యవస్థలు పాల్గొంటున్నాయి: అపోప్లాస్ట్ వ్యవస్థ, సింప్లాస్ట్ వ్యవస్థ మరియు ట్రాన్స్మెంబ్రేన్ పాత్వే. అపోప్లాస్ట్ వ్యవస్థ అంటే కేవలం కణాంతర అవకాశాలు, కణ కవచాలు మాత్రమే పాల్గొంటాయి. సింప్లాస్ట్ వ్యవస్థ అంటే ప్లాస్మా త్వచాలు, కణజీవ ద్రవ్య బంధాలు, కణ ద్రవ్యం అంతా కూడా పాల్గొంటుంది. ట్రాన్స్మెంబ్రేన్ అంటే ప్లాస్మా త్వచం కూడా పాల్గొంటుంది. అన్ని వ్యవస్థలు ఇందులో పాల్గొంటాయి కాబట్టి ప్యాసివ్ అబ్జార్ప్షనే మనకు రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాం. ఇక్కడ చూడండి అపోప్లాస్ట్ వ్యవస్థ ఎట్లుంటుందో చూడండి. ద వాటర్ మూవ్స్ త్రూ అపోప్లాస్టిక్ పాత్వే. ఏంటిది అది? ఇంటర్సెల్యులర్ పాత్వే అంటే కణాంతర అవకాశాలు. మరి సింప్లాస్ట్ పాత్వే ఎట్లా జరుగుతుంది? ప్లాస్మోడెస్మాటా. సీ హియర్, దిస్ ఈస్ ద ప్లాస్మోడెస్మాటా. యు నో దిస్ ఈస్ ద ప్లాస్మోడెస్మాటా అంటే కణజీవ ద్రవ్య బంధాలు. అండ్ రిమెంబర్ ది ట్రాన్స్మెంబ్రేన్ పాత్వే మీన్స్ aquaporins.
పోరిన్స్ అంటే ఏంటిదంటే ప్లాస్మా త్వచంలో అక్కడక్కడ ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి అణువులను తన గుండా లోపల రానివ్వడానికి తోడ్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్లనే మనం ప్రోటీన్స్ అంటాం. వాటిని aquaporins అని పిలుస్తాం, aquaporins. So these aquaporins is also included in the transmembrane pathway. So these three pathways important in passive absorption. Is it clear? See here, the తెల్ల రంగులో ఈ తెల్ల కలర్ లో సూచించింది మాత్రమే అపోప్లాస్ట్ వ్యవస్థ. ఈ లైట్ బ్రౌన్ కలర్ లో సూచించింది సింప్లాస్ట్ వ్యవస్థ. అర్థమవుతుందా? ఛాన్సీ, నేహా. So this white region is related to apoplast pathway. Okay. So this brown region we are absorbed symplast pathway. Okay. Then aquaporin. See here, this is the plasma membrane. You know, this plasma membrane, a special type of proteins are there now. So this special type of proteins is enter into the special type of molecules which are from outer membrane to inside the cytoplasm. So this is also we can call a channel proteins. వీటిని మనం ఛానల్ పిలుస్తాం. వీటిని మొట్టమొదటిసారిగా పీటర్ ఎగ్రే అనేటువంటి శాస్త్రవేత్త వీటిని మనకు గుర్తించడం జరిగింది. ఇతనికి 2003లో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. aquaporins are water transport channel present in cell membranes. In fact, they are integral membrane proteins which have central pore and great. It is a channelized, a gate embedded in a lipid bilayer of the cell membrane. సాధారణంగా కణత్వచంలో లేదా ప్లాస్మా త్వచంలో అక్కడక్కడ ఒక నీటిని తన గుండా లోపలికి రానివ్వడానికి తోడ్పడేటువంటి ఒక తూములు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనం aquaporins అంటాం. aqua means water, porins means a special type of proteins which are enter into the water molecules from outside to inside the cytoplasm. Then aquaporins act as the plumbing system for the selective transport of water molecules into and out of the cell membrane. సాధారణంగా ఈ aquaporins ఎట్లా పనిచేస్తాయి? బాహ్య వాతావరణంలో నుంచి లేదా కణత్వచం వెలుపల నుంచి సైటోప్లాజంలోకి కణద్రవ్యంలోకి నీటిని తిరగకుండా రానివ్వడానికి ఒక ప్రోటాన్ తుమ్ములుగా పనిచేస్తాయి. నియర్లీ 3 billion of water molecules can pass through the aquaporin per second. ఒక సెకండ్ లో 3 బిలియన్ల నీటి అణువులను తన గుండా లోపల రానిచ్చేటువంటి సామర్థ్యాన్ని ఈ aquaporins కలిగి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రశ్న వస్తుందమ్మా. ఒక్క సెకండ్ కాలంలో ఎంత? ఇన్ 1 second per second 3 billion of the water molecule can pass through these aquaporins. aquaporinల గుండా ఒక సెకండ్ కాలంలో 3 బిలియన్ల నీటి అణువులను తన గుండా రాణిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. So Peter Egre in 2003 identified the integral proteins that act as the water channel and named it aquaporin. For this discovery, he was awarded the Nobel Prize for 2003. It is the indirect evidence for the high rate of the water movement across the cell membrane of the plants. So factor affecting water absorption. Mari mukkalo neetni శోషించడంలో తోడ్పడేటువంటి కారకాలు ఏంటి? So two types of the factors we are observed. So first one is the external factor, the second one is the internal factors. So first one is the external factors. Number one, availability of the soil water and the concentration of solution. And third one is the soil temperature, and fourth one is soil aeration. So these soil aeration, these 4 factors are related to external factors, and the internal factors, number 1, transpiration, number 2, root hairs, number 3, metabolism. So these are the 3 factors are related to 3 points related to internal factors, and these 4 points related to external factors. So the external factors available, if the soil is dense water molecules or dry soil, decrease the rate of absorption, decreases soil water, reduce the rate of absorption. భూమిలో నీరు లేదనుకో బాష్పోత్సేకం తక్కువ జరుగుతుంది, మొక్కలు నీటిని తక్కువ శోషిస్తాయి. అందులో ఏముంది డౌట్ ఉందమ్మా? Concentration of solution, soil much more concentration than the cell sap of high of the cell soap of the root cells. సాధారణంగా ద్రావితం అంటే మొక్కల్లో ఉండేటువంటి వేరు మూలకేశంలో ఉండేటువంటి కణద్రవ్యము బాహ్య వాతావరణంలో అంటే మొక్కల్లో సాధారణంగా భూమిలో ఉండేటువంటి మృత్తికా జలం కంటే ఎక్కువ గాఢతను కలిగి ఉంటుంది. ఆస్మాటిక్ పొటెన్షియల్ ద్వారా ఈ నీరు ఏది ద్రవాభిసరణ ద్వారా నీరు మూలకేశంలోకి చేరడాన్ని మనం గమనించవచ్చు. సాయిల్ టెంపరేచర్
మరి భూమి యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది? మొక్క యొక్క వేరు ఉండేటువంటి భూమి యొక్క టెంపరేచర్ మాక్సిమం అబ్జర్ప్షన్ వాటర్ 20 degrees to 30 degrees సెల్సియస్, 20 నుంచి 30 degrees సెల్సియస్ సాధారణమైనది. మరి టెంపరేచర్ పెరిగితే తగ్గితే ఏం జరుగుతుంది? ఒకవేళ టెంపరేచర్ ఇఫ్ 20 degrees సెల్సియస్ టుగెదర్ అబ్జార్ప్షన్ ఈస్ వెరీ వెరీ హై అండ్ దే 0 degrees ఫిజియలాజికల్ డ్రై, 0 degrees సెల్సియస్ దగ్గర అది శరీరం పరంగా అవి ఎండిపోతూ ఉంటాయి. సాయిల్ ఏరేషన్, సాధారణంగా భూమిలో కూడా మృత్తికా రేణుల మధ్యలో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, అందులో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఉంటుందన్నమాట. కాబట్టి మూలకేశం కూడా శోషిస్తుంది, శ్వాసక్రియ జరుగుతుంది, దాన్ని మనం రూట్ రెస్పిరేషన్ అంటాం. కాబట్టి మూలకేశం శ్వాసించడానికి కూడా ఆక్సిజన్ అవసరం. కాబట్టి మూలకేశం గుల్లబారిన నేలలో, అందుకే వానపాములు ఉన్న భూమి గుల్లబారి ఉండి పంట మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఎందుకంటే భూమి పొరలుగా ఉండి రంధ్రాలు ఉండడం వల్ల మూలకేశం వేరు యొక్క భూమి మొక్కల యొక్క వేరు చాలా వేగంగా పెరిగి తొందరగా నీటిని శోషిస్తుంది అనమాట. అదేవిధంగా గాలిని శోషిస్తుంది, అందుకే మొక్క వేపుగా పెరుగుతుంది అనమాట. అందుకే వానపాములు ఉన్న భూమి పంట బాగా పండుతుంది అనమాట. They are not good absorption of the water, therefore such water logged soils to be physiologically dry. బాగా నీళ్లునే అనుకుందాం, నేల బండవారకపోయింది అనుకుందాం, మొక్కలు పెరగలేవు, అందుకే శరీరం పరంగా అది చచ్చిపోయిన నేలగా మనం చెప్పుకుంటాం. దెన్ బాష్పోచ్చేకం. సో ఎప్పుడు బాష్పోచ్చేకం జరుగుతుంది? వాతావరణంలో తేమ తక్కువ ఉండి భూమిలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు వాతావరణం ఎక్కువ జరుగుతుంది. సో ద రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ ఆఫ్ ది ట్రాన్స్పిరేషన్. కాబట్టి బాష్పోచ్చేక ప్రక్రియకు నీటి శోషణకు ప్రత్యక్ష అనుబంధం ఉంది, అంటే అనులోమానుపాత సంబంధం ఉంటుంది. హై రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్ డ్యూ టు ది ట్రాన్స్పిరేషన్ pull transmitted to roots. Transpiration creates a favorable conditions for the entrance of the water in roots. మరి రూట్ ఎయిర్స్ ఏం చేస్తాయి? ద ఎఫిషియన్సీ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ డిపెండ్స్ అపాన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది వాటర్ అబ్జార్ప్షన్ రూట్ సిస్టమ్. ద ప్రెజెన్స్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ రూట్ ఎయిర్స్ అకౌంట్స్ ఆఫ్ హై రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్. మూలకేశాలు ఎంత ఎక్కువ ఉంటే నీరు శోషణ అంత ఎక్కువ జరుగుతుంది. జీవక్రియ, జీవన విధానాలు అంటే మెటబాలిజం అండ్ అబ్జార్ప్షన్ ఆర్ క్లోజ్ రిలేటెడ్. జీవక్రియలు ఎక్కువ వేగంగా జరిగితే నీటి ఎక్కువ మొత్తంలో శోషణ జరగడం జరుగుతుంది. ద ఫ్యాక్టర్స్ ఇన్హిబిటింగ్ ద రేట్ ఆఫ్ రిప్రజెంటేషన్ సచ్ యాజ్ పూర్ ఏరేషన్ and KCN reduces the water absorption rate. Potassium cyanide కూడా నీటి